సత్యనిష్ఠుల వారు ధ్యానంలో ఉండగా శిష్యులందరూ చర్చించుకుంటూ ఉన్నారు. తర్వాత సత్యనిష్ఠులు ధ్యానం నుంచి కనులు తెరచి వారిని అడిగాడు, జ్ఞానులారా, తల్లులారా, ఏవైనా మీకు ఇంకా సందేహాలు ఉంటే అడగండి అని అన్నాడు. అప్పుడు శ్రావణభూతి పైకి లేచి, గురువుగారు, మంత్రోచ్చారణకు శక్తి ఉంటుందా? మంత్రానికి ప్రార్థనకు తేడా ఏముంది? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని కొందరు అంటూ ఉంటారు. మరి దీనికి కూడా మాకు సందేహాస్పదంగానే ఉంది అని అడిగాడు. అలాగే కూర్చోనాయన, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అన్నాం. ఈ అజ్ఞానం. ఏ పండైనా ఏ కాయైనా పండిపోయిన తర్వాత నేల రాలాల్సిందే. అలా రాలని పక్షంలో పెనుగాలులు, సుడిగాలు లాంటివి వచ్చినప్పుడు రాలిపోతాయి. వాటిని గురించి చర్చించుకోవడం అవసరం లేదు, ఎందుకంటే అది వితర్క భావన, వితండవాదం. మంత్రాలు ప్రభావం ఉన్నాయా అన్నారు. ప్రార్థన అనేది ఎవరైనా చేయవచ్చు. ప్రార్థనకు అందరూ అర్హులే. నచ్చిన దేవతను, వారికి ఇష్టం వచ్చినటువంటి దేవతను కొలవవచ్చు, ప్రార్థించవచ్చు, కష్టసుఖాలు చెప్పుకోవచ్చు, మా బాధలను తీర్చమని చెప్పవచ్చు, కోరికలు తీర్చమని అడగవచ్చు. ప్రార్థనలో ఇవే ఉంటాయి. ప్రార్థించడం అంటే వేడుకోవడం, అడగడం. ఈ మానవుల యొక్క మనస్సు పరిస్థితిని బట్టి ఉంటాయి. సద్గుణములు కలిగిన స్త్రీలు, పురుషులు దైవం ఎడల అనంత భక్తితో ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనేది స్వయం కృషి. వారి ఇష్టానుసారం ఆనందంగా దైవాన్ని ప్రార్థించడం. ప్రభాత సమయంలో 2 సంధ్యల వేళ దేవతలను గురించి ప్రార్థిస్తూ ఉంటారు. ఇది మనసుకు శాంతిని, తనలోని బాధ నివేదించడం వలన ఉపశమనము కలుగుతుంది. అయితే మంత్రాలు చాలా ప్రభావితమైనవి. శాంతి మంత్రాలు, వేద మంత్రాలు అనేకం ఉన్నాయి. మంత్రాలు తమని తాము ఉద్ధరించుకోవడం కోసం, సమాజాన్ని ఉద్ధరణ కోసం, మానవాళి అందరి యొక్క సుఖశాంతుల కోసం ఈ యొక్క మంత్ర జపం జరుగుతూ ఉంటుంది. అయితే కొందరు క్షుద్ర పూజలు, నికృష్ట పూజలు ఇలాంటి వాటి కోసం కొన్ని మంత్రాలను సృష్టించుకొని మానవాతీత శక్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. భూత ప్రేత గణాలను ఆరాధించడం అని వారి యొక్క భావన. వాటి విషయం మనకొద్దు. మనం కావలసింది వేదానుసారం, వేదంలోను ఉపనిషత్తులోను చెప్పబడిన మంత్రాలు, వాటి ప్రభావాల గురించి చర్చించుకుందాం. మంత్రాలకు చింతకాయలు రాలతాయో రాలవో కానీ ఎవరు మంత్రజపం చేస్తే వారిని వారు ఉద్ధరించుకోబడతారనేది సత్యం. మంత్రము అంటే అర్థం మనం కొంచెం గ్రహించాలి. సంస్కృతంలో మన్ అంటే మనసు, త్రణ అంటే సజెషన్, సలహా. అంటే మన మనసుకు మనం ఇచ్చుకునేటువంటి ఒక ఉత్ప్రేరకం. మనసు సంపూర్ణ ఎరుకలో ఉండి భౌతిక ప్రపంచ ఆలోచనలను నిరోధించి చేసేదాన్ని మంత్రాలు అంటారు. మంత్రాలు ఏకాగ్రతతో సాధన చేయాలి. అంతేకాని ఏదో గొంతెమ్మ కోరికల కోసం, వితర్క భావాల కోసం, నికృష్ట బలాలను ఉపయోగించుకోవడం కోసం మంత్రాలను ఉపదేశం చేయరాదు. చేసిన వారు కూడా ఈ యొక్క కర్మఫలాలను అనుభవించక తప్పదు. ఇంకా అందరూ కూడా సద్భావనతో, సద్భక్తితో, శ్రద్ధతో, నియమనిష్టలతో, గురువుల యొక్క కృపతో, దైవం యొక్క అనుగ్రహం కోసం చెప్పుకునేవి మంత్రాలు. మన మనస్సుని ఉత్తేజపరచుకొని మనసు లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని వెలికి తీయడం వలన మనలో ఒక అద్భుతమైన మానసిక శక్తులన్నీ నిద్రలేస్తాయి. మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. వాక్శుద్ధి ఏర్పడుతుంది. పవిత్రమైన మనసుతో ఆచరించే వారికి వారి మాట నిజమై తీరుతుంది, సత్యమై వర్ధిల్లుతుంది. ఎందుకంటే వారి ఆలోచనలన్నీ కూడా దైవ సంబంధితమైనవి, ధర్మ సంబంధితమైనవి, సత్యానుష్టమైనవి. కనుక మంత్రాలు నేర్చుకునేటప్పుడు బోధ గురువుల దగ్గర నేర్చుకోవాలి, బాధ గురువుల దగ్గర కాదు. గురువులు అంటే ధనార్జన కోసం, ధనాన్ని విపరీతంగా లాక్కోవడం కోసం చేసేవారిని బాధ గురువులు అంటారు. వారు జ్ఞానాన్ని అమ్ముకుంటారు, జ్ఞానాన్ని నమ్ముకోరు. జ్ఞానాన్ని అమ్ముకునే వారు ఎప్పుడూ కూడా గురువులు కారు. ప్రతిఫలం ఆశించకుండా బోధించేవారి నిజమైన గురువులు. గీతాంజలి గారు చెప్పినట్లు ఎవరి నుండి ఏమీ ఉచితంగా గ్రహించకుండా సాధన చెయ్యాలి. భగవంతునికి విడిచిపెట్టాలి.
మనసుకి మనం ఇచ్చుకునే ఆదేశం, సూచన, సలహా అని చెప్పుకోవచ్చు. ఆ మంత్రం నేర్చుకున్నప్పుడు అహం, మనస్సు మాయమై బుద్ధి వికసించి జ్ఞానేంద్రియాలను పక్కకు నెట్టి ఆత్మ తనకు తాను ఉద్ధరించబడుతుంది. అంటే ఆత్మ ఉద్ధరించబడుతుందంటే ఆత్మ ధరించిన ఈ శరీరం కూడా ఉద్ధరించబడినట్టే లెక్క. ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది వారి వారి పైన. పూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. ఆరోగ్యవంతులైన వారు జ్ఞాన సంపదను పొందుతారు. అనేది యోగానికి ఆటంకం లాంటిది. భవరోగాలను నిరోధించి మంత్రాల సాధన చెయ్యాలి. ఉద్ధరించుకోవడం అంటే చివరి దశ వరకు ప్రశాంతతతో జీవించగలిగేటటువంటి వాతావరణం ఏర్పరచుకోవడం. ఇతర ప్రభావాల వలన అలాంటి స్థితిని పొందగలుగుతారు. దేహాభిమానం తగ్గి ఆత్మాభిమానం పెరిగి స్వచ్ఛందంగా దేహాన్ని త్యజించే వాళ్ళు యోగులు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానులు అంటారు. వారు మన సమాజంలో భారతీయ సనాతన హైందవ ధర్మంలో అనేక మంది కనబడతారు. అంటే వారికి శరీరం అప్రస్తుతం. శంకరాచార్యులు కూడా జ్ఞానబోధన అయిన తర్వాత తనకు తాను హిమాలయ పర్వతాలకు వెళ్ళి దేహత్యాగం చేసి పరమాత్మలో ఐక్యమయ్యాడని తెలుపుతూ ఉన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద స్వామి ఒక మాట చెప్తారు. హఠయోగ సాధన చేసే వారికి 500 సంవత్సరాలు జీవించడం ఒక లెక్కలోటి కాదు అంటాడు ఆయన. ఈ సృష్టిలో చెట్లు, రాళ్ళు, కొండలు, గుట్టలు, నీళ్లు ఇవన్నీ వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. దానివలన మానవులకు కొంత ప్రయోజనం మాత్రమే ఉంటుంది. జీవిత లక్ష్యం అయితే నెరవేరదు అంటారు అని చెప్పి సత్యనిష్ఠుడు. మంత్ర ప్రభావాన్ని తెలుసుకొని సాధన చేయండి.